నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఎన్నో స్కామ్స్ జరిగినాయి. అవన్నీ ఎన్ని రోజులు చెప్పుకున్నా తరిగిపోనటువంటి స్కామ్స్. అయితే ఇప్పుడు ప్రధానంగా కొన్ని లక్షల మంది జీవితాలతో ఆటలు ఆడుకున్నటువంటి గ్రూప్స్ పరీక్షల్లో పెద్ద స్కామ్ జరిగింది. భారీ స్కామ్. గ్రూప్స్ పరీక్షల్లో స్కామ్ అనేది మనం మిగతా స్కామ్స్తో కంపేర్ చేయలేం. ఎందుకంటే లక్షల మంది జీవితాలతో చెలగాటం. ఏం జరిగింది గ్రూప్స్ ఎగ్జామ్స్లో స్కామ్? తర్వాత ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ స్కామ్ మొత్తం డీటెయిల్డ్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తా. అసలు గ్రూప్ 1 ఎగ్జామ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ప్లేస్, ప్రాసెస్, పీపుల్ 3 P'ల్లో మిస్టేక్ జరిగింది. దీని ద్వారా ఏ రకంగా ఎవరు ఎంత ఫైనాన్షియల్గా లబ్ధి పొందారు, ఇది ఒక వ్యవస్థీకృత నేరం. ఇట్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎలా? ఇది భారీ స్కామ్ అని ఎందుకన్నానంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం. ఎందుకన్నాను, దీని డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయటం మర్చిపోవద్దు. ఈ గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద స్కామ్ అని ఎందుకు అన్నానంటే అసలు గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయం బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి దాని ఇంపార్టెన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే గ్రూప్ 1 ఆఫీసర్స్గా సెలెక్ట్ కాబడిన వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఈ సర్వీస్లో ఉంటారు. అంటే అతి ప్రతిష్టాత్మకమైన పొజిషన్ ఒకటి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో లక్షల మంది ఎంతో ఆశగా ఎంతో కష్టపడి ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవిత ఆశయం అటువంటిది ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది. అయితే ఒక 1,48,000 మెంబర్స్ కళ్ళల్లో ఆశ ఇది. ప్రభుత్వ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఏం జరుగుతుందో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ స్కామ్ జరిగింది. నేను ఇంతకుముందు వ్యవస్థీకృత నేరం అని ఎందుకన్నానంటే ఈ స్కామ్కి అసలు వ్యూహం ఏమై ఉంటుంది, ఈ స్కామ్కి ప్రధానమైన ఆశయం, లక్ష్యం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులని, వాళ్ళ అభిమానుల్ని, వాళ్ళ లాయలిస్టుల్ని, లేదా వాళ్ళకి లంచాలు ఇచ్చిన వాళ్ళని, లేదా వాళ్ళకి పనికొచ్చే వాళ్ళని ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో కనుక నియమించుకుంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్తూనే ఉండేది 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం కాబట్టి ఈ గ్రూప్ 1లో వాళ్ళ మనుషుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ 30 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏది చెబితే అది చేసి పెడతారు. ఈ రకంగా ఎంతంటే అంత వ్యవస్థీకృతంగా దోచుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. వీళ్ళంతా వీళ్ళ మాట వింటారు కదా, ఈ జాబు వాళ్ళకి ఇప్పించుకుంటే అవుట్ ఆఫ్ ది వే. కాబట్టి ఈ కుట్ర పన్నారు. ఇది ఒక పెద్ద కుట్ర కోణం. అది నా బాధ, ఆవేదన. అయితే బ్యాక్గ్రౌండ్ మనం ఒకసారి చూసినట్టయితే ఎలా జరిగిందనేది 2018 డిసెంబర్లో ఏపీపీఎస్సి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇచ్చిన నోటిఫికేషన్ నంబర్ 27/2018 169 పోస్టుల కోసం వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. 1.48 lakhs ఆస్పిరెంట్స్ ఉన్నారు. అయితే 2019 మార్చ్ 26 నుంచి 2019 ఏప్రిల్ 7 వరకు ఎగ్జామినేషన్స్ జరిగినాయి. 2020లో జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఎవాల్యుయేషన్ చేశారు. ఇక్కడ జరిగింది కుంభకోణం. ఎందుకు ఎవాల్యుయేషన్లో కుంభకోణం అని అంటున్నానంటే ఎవాల్యుయేషన్ని తెలుగులో మూల్యాంకం అని కూడా అంటూ ఉంటారు. ఆ వర్డ్ కన్ఫ్యూజన్ అవుతుందని నేను ఎవాల్యుయేషన్ అని వర్డ్ వాడాను, ఈజీగా ఉంటుందని. ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ లేదా మూల్యాంకం ప్రాసెస్లో ఎక్కడ దారుణమైన అవినీతి జరిగిందంటే పీపీపీ అంటే ప్లేస్, ప్రాసెస్, పీపుల్. అంటే వాల్యుయేషన్ ప్లేస్. ఫస్ట్ వాల్యుయేషన్ ప్లేస్ అనేది యాజ్ పర్ ది ఏపీపీఎస్సి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హై సెక్యూరిటీ ఉన్న ఏపీపీఎస్సి ఆఫీసులోనే వాల్యుయేషన్ చేయాలి, అది రూల్. అయితే వీళ్ళు 2020లో జగన్ రెడ్డి గారు వీళ్ళకి సంబంధించిన మనుషులందరినీ ఇందులోకి చొప్పించాలి కదా,
జాబ్ ఇప్పించుకోవాలి కదా, అప్పుడు కదా కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళు వీళ్ళకి సేవ చేస్తారు. ఈ కుట్రతోటి వీళ్ళు ఏపీపీఎస్సీ ఆఫీసులో చేయవలసిన వాల్యుయేషను మంగళగిరి దగ్గర ఉన్నటువంటి హాయ్లాండ్, ఆ హాయ్లాండ్లో ఎందుకు వాల్యుయేషన్ చేశారు? ఇదే అనాథరైజ్డ్, ఇదొక క్రైమ్, బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ. తర్వాత 2024 మార్చి 14వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు ఈ కథ అంతా పరిశీలించి వాల్యుయేషన్ని రద్దు చేశారు. ఇక సెకండ్ మిస్టేక్ నేను చెప్తాను. డిజిటల్గా వాల్యుయేషన్ చేశారు. యాక్చువల్గా రూల్ ప్రకారం మాన్యువల్ వాల్యుయేషన్ మాత్రమే చేయాలి. అంటే సెకండ్ పి ప్రాసెస్ ఫెయిల్యూర్, ఫస్ట్ ప్లేస్ సెకండ్ పి ప్రాసెస్ ఫెయిల్యూర్. మాన్యువల్ ఎవాల్యుయేషన్ అనేది ఏపీపీఎస్సీలో కంపల్సరీ చేయాలి. వీళ్ళు ఏమి వెలగబెట్టారంటే ఈ పేపర్స్ అన్నిటినీ స్కాన్ చేసి ఆ స్కాన్ని మళ్ళీ కంప్యూటర్స్లోకి తీసుకొని డిజిటల్గా వాల్యుయేట్ చేశారు, విచ్ ఈజ్ ఎ రాంగ్, విచ్ ఈజ్ ఎ వయలేషన్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ స్పష్టంగా. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే వీళ్ళు డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల ప్రకారం మాన్యువల్ వాల్యుయేషన్ చేస్తే 200 మందికి డీవియేషన్స్ వచ్చినాయి. 200 మెంబర్స్, 100 నుంచి 150 మార్కులు పెరిగినాయి. ఇది ఆశ్చర్యకరంగా అంశమే కాదు, ఈ ఎవరైతే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళని కడుపు కళ్ళల్లో కొట్టింది కదా, ఆ కుటుంబాలని కొట్టారు కదా. ఎంతమంది కుటుంబాలు బాగుపడితే ఎన్ని ఊళ్ళు బాగుపడతాయి? వీళ్ళందరికీ అన్యాయం అక్రమం చేసినట్టు కాదా? ఆవేదన ఉండదా? ఎంత దారుణం అండి. అదేవిధంగా అన్నిటికంటే ఇంకా బాధ కలిగించే అంశం, ఈ అర్హత లేని వాళ్ళ చేత వాల్యుయేషన్ చేపించారు. ప్లేస్ వైలేషన్, ప్రాసెస్ వైలేషన్. ఇప్పుడు పీపుల్ అంటే ఎవరైతే వాల్యుయేషన్ చేయాలో ఆథరైజ్డ్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, క్వాలిఫైడ్ పీపుల్ చేయవలసిన వాల్యుయేషన్ని క్లర్క్స్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్సు, కంప్యూటర్ ఆపరేటర్సు, వాళ్ళకి తెలిసిన ఎలక్ట్రీషియన్సు, ఫిట్టర్సు చెప్తే నాకే బాధగా అనిపిస్తుంది. అటువంటి బ్యాచ్ని తీసుకొచ్చేసి తూతు మంత్రంగా వాల్యుయేషన్ చేయించారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వ్యక్తికి వీళ్ళు వేయటమే కదా, ఇంకా వేరే వాల్యుయేషన్ ఏముంటుంది అక్కడ. ఆ తర్వాత 2025 మే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు ఇదంతా కూడా 66 మంది అనర్హులుగా 66 మంది అర్హత లేని వాళ్ళు, అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వాల్యుయేషన్ చేశారు. ఈ వాల్యుయేషను అనర్హత ఉన్నవాళ్ళు చేశారు అంటే చేయటం కోసం ఒక ప్రైవేటు సంస్థకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడికి కూడా వస్తున్నా, ఒకదాని మీద ఒకటి చెప్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఈ ప్రీ డిసైడెడ్ మార్క్స్ ఓఎంఆర్ షీట్ పైన కాపీ చేసి ఈ విధంగా మోసం చేశారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకే వేశారు. అయితే హైకోర్టు డిజిటల్ వాల్యుయేషన్ రద్దు చేసి మాన్యువల్ వాల్యుయేషన్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అయితే అప్పట్లో 26 మే 2025లో ఏపీపీఎస్సీ మాజీ సెక్రటరీ, ఇందులో ప్రధానంగా ప్రస్తుతం కూడా మనకందరికీ తెలుసు పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇప్పుడు ఎక్కడున్నాడో అందరికీ తెలుసు. ఆయనతో పాటు మధుసూదన్ రావు, ఈ మధుసూదన్ రావు ఎవరనేది విషయం కూడా నేను మళ్ళీ చెప్తాను డీటెయిల్స్, ఎంత ఘోరం జరిగింది ఇందులో. వీళ్ళిద్దరిని కూడా వీళ్ళు ప్రశ్నించారు ఆల్రెడీ. అయితే ఏప్రిల్ 29, 2025లో పిఎస్ఆర్ ఆంజనేయుల పైన కూడా మళ్ళీ కేసు బుక్ అయింది. తర్వాత హైకోర్టు కూడా వీళ్ళకి బెయిల్ నిరాకరించిన విషయం కూడా స్పష్టంగా ఉంది ఈ మధ్యకాలంలో. అయితే మరీ ప్రధానమైన ఇంకొక కుంభకోణంలో కొసరు కోణం ఏంటంటే 50 కోట్లు మిస్యూజ్ చేశారు. ఎందుకంటే ఈ హాయ్లాండ్ అనే ఒక ప్రైవేట్ రిసార్ట్లో వాల్యుయేషన్ చేయటం కోసం అక్కడ తిండి తిప్పలు పడక ఇంకేయో ఉంటాయి కదా, వాటి పేరు చెప్పి 50 కోట్లు దొబ్బేశారు. ఒక పాయింట్. రెండో పాయింట్, మాన్యువల్ వాల్యుయేషన్ కోసం కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి ఆర్డర్ ఇచ్చేశారు. ఆ సంస్థ డైరెక్టరే మధుసూదన్ రావు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, 66 మందిని ఎక్కడో దారిని పోయే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరినీ, చిన్న చిన్న స్థాయి వాళ్ళని, ఇంగ్లీష్ రాని వాళ్ళని కూడా తీసుకొచ్చి వాల్యుయేషన్ చేయించాడు. అలా చేయించినందుకు ఈ సదరు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మధుసూదన్ రావు వాళ్ళకి ప్రభుత్వ సొమ్ము 1.14 crores 1.14 crores దొబ్బేశారు, తినేశారు. ఈ విధంగా చేసిన నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ మీద ఐపీసీ సెక్షన్ 409, సెక్షన్ 477A, సెక్షన్ 120B, సెక్షన్ 420 అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, కాన్స్పిరెన్సీ, చీటింగ్ అనే సెక్షన్స్ కింద కేసు పెట్టారు. డిసెంబర్ 16వ తారీఖు ఈ కేసు హీరింగ్కి వచ్చింది హైకోర్టులో. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐ చేత విచారణ చేయాలి అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంది, ఒక డిమాండ్ కూడా జరుగుతుంది.
జరుగుతూ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సిబిఐ హ్యాస్ నాట్ ఇనిషియేటెడ్ ఎనీ ప్రోబ్ డిస్పైట్ ఆఫ్ పెర్సిస్టెంట్ డిమాండ్స్. సో ఇది పూర్తి స్థాయిలో విచారణ జరగాల, వెనక ఎవరున్నారనేది ప్రధానంగా తేలాలా, ఈ నిర్వహించిన పాత్రలు కాదు సూత్రధారి సంగతి తేలాలా. ఇది వ్యవస్థీకృత నేరం, దీన్ని సీరియస్గా తీసుకోవాలా. మళ్ళీ ఇటువంటి తప్పులు జరగకుండా, ఇటువంటి యాస్పిరెంట్స్ కళ్ళల్లో నోట్లో మట్టి కొట్టకుండా ఉండాలి అనేది నా ఆవేదన, నా ఆవేశం, నా కోరిక. ఆ విధంగా జరగాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you so much for watching.